కళ్యాణాంతరంగానికి స్వాగతం. నన్ను అభిమానించి, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. మధ్యలో మరోసారి కాకినాడ వెళ్ళాను. వదిన, శ్రీకళ, పిల్లలు అందరం కలిసి అక్కడ మార్నింగ్ షోలు ఎక్కువగా చూసాం. ఇంటర్వెల్ కాగానే రెండు వైపుల నుంచి గుప్పు గుప్పుమని పొగలొచ్చేవి. ఆడవాళ్ళు కూడా అడ్డచుట్ట తాగేవాళ్ళక్కడ. మా ఇంట్లో పనిచేసే పాపాయమ్మ చుట్టకి డబ్బులు అడిగేది. అక్కడ గుడి వీధిలో గుడి ముందు కోనేరు, గుళ్ళో పవిత్రమైన వాతావరణం ఎవరికైనా మంచి ఆలోచనల్ని కలగజేసేవిగా ఉంటాయి. నాకు శంకరాభరణం సినిమా చూసినప్పుడంతా ఆ కాకినాడ వీధులే గుర్తొస్తాయి. మాకు డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చెప్పిన రామలక్ష్మి మేడం అక్కడే కాలేజీలో ఉన్నారని తెలిసి వెళ్ళి కలిసొచ్చాను. అట్లాగే పాలెపు సంధ్యారాణి, తను కూడా నా బిఏ క్లాస్మేట్. బద్రి మునీరు వాళ్ళు కూడా కాకినాడలోనే ఉన్నారు. మళ్ళీ అందరం కలిసి కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాం. మా వదిన సాంబారు, పిండి మిరియం, అవియలు ఇట్లాంటి వాటిల్లో ఎక్స్పర్ట్. నా వంటతో చవిచచ్చిన నా నోటికి అవి అమృతమే. రసం, సాంబారు పొడి ఎట్లా చేయాలో వదిన దగ్గరే నేర్చుకున్నాను. అన్నయ్య ఫ్రెండ్ త్రిపాఠి అనే ఆయన భోజనానికి వచ్చి పప్పు అని సాగదీసి పలికేవాడు. ఎంత నవ్వుకునేవాళ్ళం. విద్య, హాసి అంటే చెల్లెలు, తమ్ముడు, అన్నయ్య పిల్లలు అందరూ కలిసి విద్య పర్యవేక్షణలో అల్లూరి సీతారామరాజు నాటకం కోసం చీపురు పుల్లలతో బాణాలు చేయడం, ఇవన్నీ నాకు బాగా గుర్తు. అన్నయ్య మమ్మల్ని సర్పవరం, ద్రాక్షారామం తీసుకెళ్ళాడు. ఒక్కటే నచ్చని విషయం ఏంటంటే, నాకు కాకినాడలో బహిర్భూములు సరిగ్గా ఉండేవి కావు. అది కాస్త చీదరగానే ఉండేది. అక్కడ రెండిళ్లల్లో ఉండేవాళ్ళం. మొదట వెళ్ళినప్పుడు పక్కనే డాక్టర్ గారు ఉండేవారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ రామారావు గారని. పై పోర్షన్లో మేము ఉండేవాళ్ళం. ఇంకో ఇల్లు మన వీణ చిట్టిబాబు గారి ఇల్లు. అది చాలా పరిశుభ్రంగా చాలా బాగుండేది, చాలా వీలుగా ఉండేది. అక్కడ కూడా మేము అద్దెకుండడం, ఆయన గురించినటువంటి వివరాలు తెలుసుకోవడం అవి చాలా సంతోషంగా ఉండేది, గుర్తుండిపోయినాయి. పుణ్యశీలక్క కాన్పుకి రెండోసారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. అక్క, వదిన, ఫ్రెండ్స్. అప్పటికే అన్నయ్య కూతురు, అమ్మలు, హరి, శుభశ్రీ, హరిప్రియ, హాసి, విద్య పిల్లలు. వాళ్ళతో పాటు మా అక్కయ్య కూతురు ప్రియ కూడా తోడైంది. ఇంతమందిని నిభాయిస్తూ అక్కని పురిటికి రమ్మనడం వదిన గ్రేట్ నిజంగా. శ్రీకళ సహాయానికి ఉండేది. నాకు శ్రీకళ, పుణ్యశీల ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళు. ఉన్నట్టుండి హైదరాబాద్లో ఉన్న నాకు, బాబుకి అన్నయ్య శ్రీకళకి బాగాలేదని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ముందు తమ్ముడు వెళ్ళాడు. నాకు రామభద్ర జూనియర్ కాలేజీలో ఇంటర్వ్యూ ఉంది, అందుకే మర్నాడు వెళ్ళాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినానని అక్కడే చెప్పేశారు. వారంలో జాయిన్ అవ్వాలని చెప్పారు. నేను కాకినాడ వెళ్ళేటప్పటికి శ్రీకళ హాస్పిటల్లో ఉంది. మాట పలుకు లేవు, ఇంచుమించు కోమాలో ఉంది. చూస్తే షాక్ అయ్యాను. జ్వరము, యూరినల్ ఇన్ఫెక్షన్. డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేయలేదుట. మొదట చెప్పలేదుట. అది చాలా బాధ అనిపించింది. ఈ రోజుల్లో అయితే యూరినల్ ఇన్ఫెక్షన్ అంటే చాలా సామాన్యం. పాపం అది ఎంత అవస్థపడిందో చాలా బాధ అనిపించింది. నేను వెళ్ళిన 3వ రోజు తను కన్ను మూసింది. మంచి వ్యక్తిత్వం, సృజనాత్మకత కలబోసిన శ్రీకళ అట్లా అర్థాంతరంగా వెళ్ళిపోవడం మాకు తీరని లోటు. ఏంటో ఆ దైవలీలలో అర్థం కావు. శ్రీకళ పోయింది సెప్టెంబర్ 16న. అన్నయ్య కార్డ్స్ తెచ్చిచ్చి విషయం చెప్పి 18న బంధుమిత్రులకి తెలియపరుస్తూ ఉత్తరాలు రాయమన్నాడు. అది తన పుట్టినరోజు అవడం సెప్టెంబర్ 18, శ్రీకళ పుట్టినరోజు. చాలా బాధాకరం. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా ఉండేది. మాట మాట అనుకునేవాళ్ళం, పోట్లాడుకునేవాళ్ళం. తను నన్ను అదుపాజ్ఞల్లో పెట్టేది, కానీ ఇద్దరం మంచి స్నేహితులం.
ఎన్ ఏదన్నా ఉంటే మనసులోనే పెట్టుకునేది. పాపం పంతం ఎక్కువ. ఇవి నాలో లేవు. అందరితో సర్దుకుపోతాను నేను. అది లోలోపలే బాధపడేది. కుట్లు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ పట్ల ఆసక్తి ఎక్కువ. యాంకర్ దారాల వాళ్ళు పెట్టిన ఎంబ్రాయిడరీ పోటీలో అది పాల్గొంది కూడా. ఒక క్యాలెండర్‌లో నీళ్లు కడవలో నింపుతున్న పల్లెపడుచు బొమ్మ ఎంత బాగా కుట్టిందో, పనిపాటల్లో కూడా దిట్ట, మంచి చదువరి. మేమిద్దరం పోటీలు పడి చదివేవాళ్ళం. గ్రాహ్య శక్తి ఎక్కువ దానికి. అన్నయ్య తనకి సంబంధాలు చూస్తున్న సమయం అది. హాస్పిటల్ నుంచి అట్నుంచి అటే ఖననం చేసి వచ్చి అన్నయ్య చాలా బాధపడ్డాడు. శ్రీకళ, ఇప్పటికీ నీతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకొని అందరం నీకు నివాళులు అర్పిస్తున్నాం. నేను వారం రోజులు ఉండి వచ్చేసాను. పాపం వదిన అంతమందిని పురిటికొచ్చిన పుణ్యశీలక్కని చూసుకోవాల్సి వచ్చింది. శ్రీకళ లేకపోవడంతో నాకు ఒంటరినైపోయానన్న ఫీలింగ్ కలిగింది. నేను కాకినాడ నుంచి వెనక్కి రాగానే రామభద్ర కాలేజీకి వెళ్ళాను. వాళ్ళకి అర్జెంటుగా లెక్చరర్ కావాల్సి వచ్చి వేరే వాళ్ళని తీసుకున్నామని చెప్పారు. కాకినాడలో కూడా కందుకూరు రాజ్యలక్ష్మమ్మ కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. వచ్చిన వాళ్ళల్లో మాతో పాటు ఎంఏ చదివిన వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు కూడా ఉన్నాడు. పైగా రికమెండేషన్ తనకి ఆ ఉద్యోగం తనదే అని కూడా చెప్పాడు. సరైన ఉద్యోగం రాలేదని నిరాశపడ్డాను. తమ్ముడు వాచస్పతి కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు. అప్పుడే ఒక జర్మన్ మేడం దగ్గర టైప్ చేసే పని ఉందని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. బాబు వాచస్పతి టైప్ పరీక్షలు పాస్ అయ్యాడు. అందుకే మేడం దగ్గర పార్ట్ టైం జాబ్ దొరికింది. తను అనవసరంగా ఖర్చు చేసేవాడు కాదు. చాలా ప్లాన్డ్గా ఉండేవాడు. అదే సమయంలో నేను మా ఫ్రెండ్ గిరిజ వాళ్ళ అన్నయ్య పెళ్ళైతే గుంటూరు వెళ్ళాను. అక్కడే పెద్దమ్మ కూతురు పాపక్కయ్య కొడుకు వెంకట్ ఉంటే ఇద్దరం కలిసి కృష్ణా కెనాల్ దగ్గర ఉన్న పెద్దమ్మ కూతురింటికి కూడా వెళ్ళాం. తనని పెద్దక్కయ్య అనేవాళ్ళం. తను అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే ఆ ఆప్యాయతకి కళ్ళు చెమ్మగిలినాయి. ఇప్పటికీ అట్లానే ఉంది. బోయిగూడలో మా పక్కింట్లో ఉన్న అన్నదమ్ముల్లో చివరి అతను నా కదలికల్ని కాస్త గమనిస్తూ ఉండేవాడు. మాట్లాడడానికి ప్రయత్నించడం. మా ఎదురింట్లో ఉన్న సుభద్ర వాళ్ళ అన్నయ్య శేషు అతనికి చాలా ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో అందరూ చిన్నప్పటి నుంచి అక్కడున్న వాళ్ళే. అందుకే వాళ్ళిద్దరి ఇళ్ళ మధ్య చనువు ఉండేది. సుభద్రకి ఓ మతిస్థిమితం లేని వరలక్ష్మి అనే అక్క ఉండేది. వాళ్ళ ఇంట్లో నుంచి పప్పు, కూరగాయలు, పచ్చళ్ళు అన్నీ మా ఇంటికి తెచ్చి అన్నం పెట్టమనేది. పాపం వాళ్ళ నాన్నగారు వచ్చి ఎక్కడైనా కాస్త అన్నం తింటే చాలు పెట్టమ్మా అనేవారు. ఏవేవో కబుర్లు చెప్పేది. కానీ ఎప్పుడు హాని కలిగించలేదు. ఎప్పుడు భయం కూడా అనిపించలే. పాపం మతిస్థిమితం లేదు. పక్కన ఎదురిళ్లల్లో వాళ్ళంతా రోడ్డు మీద నిలబడి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మన మీద ఎవరైనా దృష్టి పెట్టి ఆసక్తి చూపిస్తే మనము గమనిస్తాం కదా, అది సహజం. అట్లాగే నేను గమనించేదాన్ని. తను పాటలు బాగా పాడేవాడు. ఎస్ఎస్సి బోర్డులో పనిచేసేవాడు. వాళ్ళ ఇంట్లో గ్రామ్ఫోన్ ఉండేది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వరుసగా మంచి పాటలు పెట్టేవాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండడం అతని నైజం. ఎదురింటి శేషు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు. వీధి అంతా బాలే సందడిగా ఉండేది. వీధి మొదట్లో ఎదురుకుండా కుమార్ గారని ఉండేవారు. శ్రీరామనవమి చాలా బాగా పెద్ద ఎత్తున జరిపేవారు. సీతారామ కళ్యాణాన్ని సాయంత్రం ప్రొజెక్టర్ పెట్టి సినిమా వేసేవారు. మేమంతా ఇళ్ల ముందున్న అరుగుల మీద కూర్చొని చూసేవాళ్ళం. లవకుశ, సీతారామ కళ్యాణం లాంటి సినిమాలు పెట్టేవాళ్ళు. ఇంటి ముందు ఒక సందు, దాని వెనక ఒక గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు అది పార్క్ అయిందనుకోండి. అక్కడ ఒకసారి షోర్ అనే హిందీ సినిమా పెట్టారు. పక్కింట్లో కొత్తగా డయనారా టీవీ కొన్నారు. టీవీ వచ్చిన కొత్తలవి. దూరదర్శన్ ప్రారంభమైన కొత్త రోజులు. ప్రతి శనివారం ఒక తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా వచ్చేవి. మంచి సినిమాలు అయితే పక్కింట్లో కాంతామణి, స్వరూపరాణి చెప్పేవారు. చుట్టుపక్కల వాళ్ళంతా వెళ్ళేవాళ్ళం. అందరూ కింద చాపల మీద కూర్చుంటే నాకు మాత్రం స్పెషల్ ఒక కుర్చీ ఉండేది. శుక్రవారం చిత్రలహరికి కూడా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. అట్లా కొంచెం కొంచెంగా ఆ ఇల్లు,
ఇంట్లో మనుషులు అలవాటయ్యారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.